ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ రాత్రి గురించి ప్రతిదీ తెలిసినవాడు ఎవరు పుట్టుకొచ్చారు? వాడెవరైనా సరే చాలా ప్రమాదకరమైన వాడు. నా కారు పాడైపోయింది. నా పేరు మనోహర్. నా బంగ్లా ఇక్కడే దగ్గరలో ఉంది. మీకు ఇష్టమైతే మా బంగ్లాకు వచ్చి విశ్రాంతి తీసుకోవచ్చు. మా డ్రైవర్ కారు రిపేర్ చేయించి తీసుకొస్తాడు. మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి నేను మీతో వస్తాను. అదే యాక్చువల్లీ నా డ్రెస్ చాలా పాడైపోయింది. నాకు కబోర్డ్లో ఈ డ్రెస్ మాత్రమే దొరికింది కాబట్టి ఇది వేసుకున్నాను. మీకు అభ్యంతరం లేదు కదా? లేదు, ఈ గౌన్ మీకు చాలా బాగా సూట్ అయింది. ఇకపై ఈ ఇల్లు మీదే అనుకోండి. అలాగే ఈ అల్పుడిని కూడా నీ వాడే అనుకోండి. పట్టుకో, చెయ్యిటివ్వు. వినిపించలేదా ఏం చెప్పానో? చెయ్యిటివ్వు. అక్క అది ఏంటక్క అక్క అని అంటున్నావు? నీ చెయ్యివ్వు. దీని ఊరేగింపు చెయ్యనా? నీ చేతరుకేమైంది? అక్క మాకేమీ తెలియదు. దుర్గాదేవి మీద ఒట్టు. మీరు ఈ దారం కట్టిన రోజు నుండే మా పరిస్థితి ఇలా అయిపోయింది. మరి వెదవల్లారా, నాకు చెప్పాలి కదా. తప్పైపోయింది, సారీ. మమ్మల్ని కాపాడండి అక్క, మాకు చావాలని లేదు. అక్క కాపాడండి. ఎవరిని కాపాడాలి? అరే ఏమీ లేదు. నిన్న ఇంట్లో జరిగిన దానికి తను కొంచెం భయపడింది. అందుకే కాపాడండి కాపాడండి అని అరుస్తోంది. సరే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏమి లేదు అత్తయ్య గారు, మేము చిన్నబాబు కోసం వెతుకుతున్నాం. ఆనంద్ మనిషిని అంతా వెతికాం, కానీ చిన్నబాబు జార తిరగడం లేదు. అందుకే ఇక్కడ కూడిపడ్డావా? వెళ్ళి తనని వెతుకు. అరే అరే అరే, ఎందుకంత కోపం? చెప్పాలా ఏంటి? వెళ్తున్నాం. నాతో రా. ఏం చిన్నబాబు, మీరు ఇక్కడున్నారా? నేను మీకోసం అంతా వెతుకుతున్నాం. పైగా మీరు ఫోన్ కూడా ఎత్తడం లేదు. కేర్ఫుల్ రాజ్. హీరో అవటం వేరు, హీరోగా ఉండటం వేరు. ఏంటి చిన్నబాబు, అంటే చూడకుండానే కుట్టేస్తున్నారు, మళ్ళీ మమ్మల్ని అంటున్నారు. ఇంత బ్యూటిఫుల్ ఫేస్ మీద కొంచెమైనా దయ చూపండి. ఒరే కోతిలా ఉంటావు. ఈరోజు క్రికెట్ ఆడే మూడ్లో ఉన్నాను. బ్యాట్ తీసుకో. చిన్నబాబు ఐడియా బానే ఉంది, కానీ అది నా చేతికి దెబ్బ తగిలింది. ఈ ఆడపిల్లల వేషాలాపు. నేను నిన్ను కేవలం క్రికెట్ ఆడమంటున్నాను, డంబెల్స్ ఎత్తమని కాదు. ఇవ్వండి. రాజ్, నేను ఏ పని చేస్తూ ఉన్నా నా కళ్ళ ముందు కేవలం ఒకే ఒక ముఖం, నందినిది. ఆమె గులాబీ రంగు పెదవులు, తన నడుము వంపులు, తన వెన్నలాంటి చర్మం. ముట్టుకుంటే కందిపోతుందేమో అనిపిస్తుంది. ఇక తను షార్ట్ డ్రెస్ వేసుకున్నప్పుడైతే నాకు పిచ్చెక్కిపోతుంది.
బాల్ తీసుకురా. ఏమేం జామ్, ఈరోజు ధ్యాస ఎక్కడుంది? చిన్నబాబు నేను చెప్తున్నాను కదా, అది చేతికి దెబ్బ. సరే విను, ఇటురా. నాకు చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. మొదట నువ్వు నందినిని నా లైఫ్లోకి తెచ్చావు. ఇప్పుడు నువ్వు నందినిని నా బెడ్ మీద తేవాలి. తను అలాంటి అమ్మాయి కాదు చిన్నబాబు. నందిని గారు అలాంటి అమ్మాయి కాదు. నా కౌగిల్లోకి రా. అహే మన్ను, నువ్వు చెప్పలేదు మీకు మనీ అంటే ఇష్టమా? మనీ మనీ నీకెలా తెలుసు? మను, మీరెంత ఫన్నీగా మాట్లాడతారు. అదిగో చూడు, అక్కడ మనీ ఉంది. మణి, ఇది మణి ఇక్కడ ఎలా ఉంది? అదే ఇక్కడికి వచ్చింది. ఆయేషా, నువ్వు నా పాలిట చాలా లక్కీ. ఇది నకిలీ. ఇది ఏ నౌకరో షో పీస్ అని ఇక్కడ పెట్టినట్టున్నాడు. అన్నట్టు మను, ఒక మాట చెప్పనా? నీ పర్సనాలిటీకి తాకట్టు పవర్ఫుల్ మనీ, అసలైన మనీ నీ దగ్గర ఉండాలి. ఖచ్చితంగా నువ్వు చెప్పింది నిజం, కరెక్ట్. నువ్వు చూడ్డానికి ఎంత అందంగా ఉన్నావో అంత తెలివైన దాన్ని కూడా. థ్యాంక్ యూ. నీకు ఒక రహస్యం చెప్తాను, ఎవరికి చెప్పకు. నేను ఎవ్వరికీ చెప్పను. త్వరలోనే నేను ఇలాంటి ఒక మణికి, నాగమణికి యజమాని కాబోతున్నాను. అవునా? అదెలా? 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 అదో పెద్ద కథ. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చెప్తానులే, సరేనా? అరే మన్ను, నీ కోసం నా దగ్గర చాలా సమయం ఉంది. చెప్పు, ఆ నాగమణి నీకు ఎలా దొరుకుతుంది? అది దక్కించుకోవటానికి నీకెవరు సహాయం చేశారో? సహాయం నాకంతా తెలియాలి మనం. చెప్పు ప్లీజ్. నిన్ను ఇక్కడే చంపేయాలనిపిస్తోంది, కానీ నాకు ముందు నిజం తెలియాలి మనోహర్. మొత్తం నిజం చెప్పు మను. ఆ నాగమణి ఎక్కడుంది? అది స్నేహితుల దగ్గర ఉంది, కానీ చాలా త్వరగా అది నా సొంతం అవుతుంది. మను, ఏ స్నేహితులు? వారి పేరేంటి? స్నేహితుల పేర్లు ఏంటంటే ఇదేంటి, ఏదో నాగినిలా ఉంది. ఒకవేళ ఆ రోజు నా మీద దాడి చేసింది ఇదేనా? లేదు భోలేనాథ్, నన్ను కాపాడు. నాతో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం?
మర్చిపోయావా నువ్వు నీ కుటుంబం మా దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నారని? చిన్నబాబు నేను చెప్పేది నోర్మోయ్, నందిని పేరెత్తుతావా? నందిని పేరు నీ నోటి వెంట కూడా రాకూడదు. నా మాట జాగ్రత్తగా విను, బాగా గుర్తు పెట్టుకో. నందిని కేవలం నాది. ఆమెకు సంబంధించిన ప్రతి దాని మీద నాకే హక్కు ఉంది, కేవలం నాకే. ఈ రోజు తర్వాత నందిని దరిదాపుల్లో ఎక్కడైనా కనిపించావు, నిన్ను నా తమ్ముడు అని పిలిచిన సంగతి కూడా మర్చిపోతాను. చెబుతాను నా ప్రాణమా, అంతా చెబుతాను. నీ దగ్గర దాచిపెట్టడానికి ఏముంది? మా స్నేహితులు పెద్ద అది ఆ రహస్య ప్రదేశం ఇక నా దగ్గర మ్యాప్ కూడా ఉంది. అది ఆ నాగమణి దగ్గరికి, ఆ ప్రదేశానికి తీసుకెళ్తుంది. నువ్వు ఆ మ్యాప్ చూడాలనుకుంటున్నావా? హా, చూపించు. ఇచ్చాదారు నాగిని నన్ను చంపడానికి వచ్చింది. హే మహాదేవ, హే భోలేనాథ్, నాకు ఈ బాధ నుండి విముక్తి కలిగించు. నేను మనోహర్ను పట్టుకోవాలి. అప్పుడే నేను నాగార్జున హంతకుణ్ణి కనిపెట్టగలను. మహాదేవ, హే మహాదేవ. నా చేతులు రాతిలా అయిపోతున్నాయి. ఒకవేళ నేను ఈ దారాన్ని తొందరగా తీసేయకపోతే నా శరీరం మొత్తం రాయిగా మారిపోతుంది. ఏ మహాదేవ, నన్ను రక్షించు మహాదేవ, నన్ను రక్షించు. నేను ఈ పరిస్థితిలో నేను తప్పించుకుని ఎక్కడికి వెళ్ళగలను? ఈ ఇచ్చాధారి పాము నుండి నన్ను ఎవరు కాపాడుతారు? అంత శక్తి ఎవరికి ఉంది? అవును, మోహిని అక్క నన్ను కాపాడగలదు. ఆవిడిచ్చిన దారాన్ని అసలు ఎందుకు తీశాను? నేను ఆవిడ దగ్గరికే వెళ్ళాలి. అవును. ఓం చముండాయ నమః. ఓం ఓం హ్రీం క్రీం చముండాయ నమః. ఓం హ్రీం క్రీం చముండాయ నమః. అక్క, మమ్మల్ని చంపకండి. మమ్మల్ని చంపడం వల్ల మీకేమీ రాదు. అక్క, మమ్మల్ని చంపకండి. నోర్మోయ్, నీ పని చెప్తాను. ఖాళీ బుర్ర మోసిన గుడిసె. మమ్మల్ని మా పని చేయని. ఓం నమో శివాయ. అక్క, అక్క, చాలా నొప్పిగా ఉంది అక్క. బ్లా బ్లా బ్లడ్. అక్క, రక్తం చూడండి, రక్తం. చాలు. నీ ఈ పరిస్థితి వెనక ఏ పాము లేదా నాగిని హస్తం ఉందో ఇప్పుడు తెలిసిపోతుంది. చెయ్యి ఇవ్వు.
మోహిని అక్క, మోహిని అక్క, మోహిని అక్క. ఇది మనోహర్ గొంతులా ఉంది. మళ్ళీ ఏదో జరిగినట్టుంది. ఇవ్వు. ఇప్పుడు ఈ వెంట్రుకలు ఉన్న చేతులు కేవలం నీకు మాత్రమే కనిపిస్తాయి, ఇంకెవరికీ కనిపించవు. పొరపాటున కూడా దీని గురించి ఎవరికీ చెప్పకు. భయపడకు, మేమంతా సరిచేస్తాం. లేదు మహాదేవ, మీరు నాకు ఇలా చేయలేరు. నేను పూర్తిగా రాయిగా మారిపోతే మనోహర్ని ఎలా పట్టుకోగలను మహాదేవ? మీ నాగార్జున హంతకులను మీరే ఎలా కాపాడతారు మహాదేవ? ఎలా? ఎందుకు నన్ను మాటి మాటికి పరీక్షిస్తున్నారు? మోహిని అక్క ఎక్కడున్నారు? చాలా ముఖ్యమైన పనుంది. రే మనోహర్ అంకల్, నీకు పరిస్థితి అంటే ఇలా అయిపోయింది. అదంతా వదులు. మోహిని అక్క ఎక్కడున్నారో త్వరగా చెప్పు, త్వరగా చెప్పు. నేను ఇక్కడే ఉన్నాను. ఆ పళ్ళి గిలించడం ఏంటి? లోపలికి పో. అరే అత్తయ్య గారు, నేను చెప్పాను కదా, లోపలికి పో. నీ పేరున ఊరేగింపు చేయనా ఇది? ఏంటి నీ పరిస్థితి? ఇలా ఉన్నావు, ఏమైంది? మరి నీ రక్షా కవచం ఎక్కడా? అడుగుద్దక్క. ఆ ఇచ్చాదారి పాము మళ్ళీ నన్ను చంపడానికి ప్రయత్నించింది, నా మీద దాడి చేసింది. ప్రాణాలు కాపాడుకోవటానికి నేను ఆ దారాన్ని దాని చేతికి కట్టేశాను. ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం? ఒకవేళ ఆ పాము నీ వెనకే ఇక్కడికి వస్తే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. అద్దు కూడా. వెళ్ళు, ఇక్కడ నుండి వెళ్ళిపో. లేదంటే అక్క, మీ కాళ్ళు పట్టుకుంటాను, కాపాడండి. నా ప్రాణం ప్రమాదంలో ఉంది. అవి నన్ను వదలవు, కాపాడండి. అబద్ధం చెప్పడం లేదక్క. సరే లే. నీ చుట్టూ నేను రక్షా వలయాన్ని ఏర్పాటు చేశాను. ఇక ఆ పాములు గంట వరకు నీ దరిదాపుల్లోకి రాలేవు. కేవలం ఒక గంట. మరి ఆ తర్వాత? నువ్వు ఇంటికి వెళ్ళు, నేను నీ వెనకే వస్తాను. వెళ్ళు. అలాగే. ఆ పాములు ఖచ్చితంగా తిరిగి వస్తాయి. ఈసారి మాత్రం నా మంత్రాల వలయం నుండి తప్పించుకోలేవు. ఇంత రాత్రి అయింది, నందిని గురించి ఎలాంటి సమాచారం లేదు. అంత మంచి జరగాలని దేవుని కోరుకుంటా. ప్రియా, నందిని, ఉపాయం దొరికింది. బిల్వపత్రం.
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्य यमामृतात्। ప్రియా, నందిని, నువ్వు కోలుకున్నందుకు ఆ మహాదేవుడికి ధన్యవాదాలు. కానీ ఇది ఎలా జరిగింది? ప్రియా, మనోహర్కి నాపై అనుమానం వచ్చిందనుకుంటా. తన రక్షా కవచంతో వాడు పారిపోయాడు. ఇక నాకైతే అదే రక్షా కవచం ఏదైతే మోహిని ఆనంద్ ఠాకూర్ కుటుంబం మతానికి ఇచ్చిందో నీకు కూడా నిజం చెప్పాలంటే ఆనంద్ ఠాకూర్ మీద అనుమానం ఉంది. తను మనోహర్ ప్రాణ స్నేహితుడు కదా. ఆ మోహిని ఆవిడెప్పుడు ఆ కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటుంది. ఎందుకని ఆలోచించావా?